ఇంట్లో కారంతో తిన్న బాధ లేదండి. ఇట్లా బయటకు పోయి మనం డబ్బులు ఇచ్చి మనము రోగాలు కొని తెచ్చుకున్నట్టుందనమాట. చూసారా, చికెన్ అయితే అంత మెత్తగా ఉంటే నేను బాగా ఉడికింది అనుకున్నానండి. చూస్తే నోట్లో పెట్టుకొని చూసేదాన్ని నాకు దాని బాగోతం తెలియలేదు. ముక్క అయితే స్మెల్ వస్తుందండి నోట్లో పెట్టుకుంటే, సర్దిపోయిందనమాట. హోటల్ నుంచి అయితే తెచ్చుకున్నాను. ఈరోజు అయితే వర్క్ ఎక్కువ ఉండి చూసారా అంత సర్దిపోయినదైతే వేశాడండి. అస్సలు అయితే నాకైతే బాధ అనిపించింది చాలా. మనం 150 ఇచ్చి తెచ్చుకుంటే వాడు ఇట్లాంటిది వేస్తాడా? వాడికి ఈ డబ్బులు ఏమైనా నిలబడతాయి? అసలు ఇంత మనం 150 రూపాయల కోసం మనం ఎంత కష్టపడాలండి? ఒక రోజంతా కష్టపడాలా? అలాంటిది వాడు 10 నిమిషాల్లో ఇట్లా ఫుడ్ ఇచ్చి వాడేమో సంపాదించుకుంటున్నాడు. మనకైతే ఎంత నష్టం అండి అది. మనకు ఫుడ్ పాయిజన్ అట్లయితే హాస్పిటళ్ళల్లో వేలకు వేలు వేయాలి. ఒకవేళ మనకైతే ఏం ప్రాబ్లం లేదండి. మనము ఏదో పిల్లలకు కానీ పెడతాం కదండి, మనం ఒక్కరైతే తినం కదా. ఒకవేళ పిల్లలకు పెడితే ఏమైనా అయితే ఎంత బాధ కలుగుతుందండి. అసలు ఇట్లాంటివి అమ్మాల్సిన అవసరం లేదు. డబ్బులు తీసుకుంటున్నారు కదండి, ఏమైనా ఊరికి ఇస్తున్నారా? లాస్ట్కి అయితే ఇంట్లో ఉండే సాంబార్తోనే తినాల్సి వచ్చింది. అంతా పడేసానండి. అస్సలైతే